ఇవాళ ప్రెస్ క్లబ్లో వాళ్ళ సాధక బాధకాలు ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ముఖ్యమంత్రి గారు కమిటీ వేసినందుకు మేమందరం కలిసి ఒకరికొకరు చూసుకొని సంతోషపడ్డాం. ఆ రోజు మేము ఉద్యమంలో పనిచేసిన వాళ్ళము, ఒకరి మాట ఒకరి బాధ చెప్పుకోవడం ఇలా మా మీద పెద్ద బాధ్యత పెట్టిండు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఈ కమిటీ వేయడం జరిగింది. 10 సంవత్సరాలు తెలంగాణకు ఆ రోజు 14 సంవత్సరాలు కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం సాధించినాం ఉద్యమకారులం. తర్వాత 14 సంవత్సరాల తర్వాత రాష్ట్రం వచ్చింది. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నాడు. అప్పుడు విస్మరించిండు, చెట్టుకొకడు గుట్టకొకడు అయిండు. ఇవాళ కమిటీ వచ్చినప్పుడు అదే జోషు, అదే కోపము, అదే స్ఫూర్తి, అవే మాటలు తూటలు లెక్క పారుతున్నాయి. పాటలు కానీ ఏమన్నా కానీ వారికి న్యాయం చేస్తాం తప్పకుండా. రాష్ట్ర ప్రభుత్వం చనిపోయిన కుటుంబాలకు, జైలుకు పోయిన వాళ్ళకు, పోలీస్ స్టేషన్ల ఎఫ్ఐఆర్ అయిన వాళ్ళు, నా లేక ఏది ఎఫ్ఐఆర్ కాలేదు 14 సంవత్సరాలు లేడీస్లు ఏదైతే ఉద్యమం చేసిరో అటువంటి వాళ్ళని 400 మండలాలు తిరిగినప్పుడు 119 నియోజకవర్గాలు తిరిగిన అందరూ నేను గుర్తుపడతాను, ఐడెంటిటీ చేస్తాను. ఇప్పుడు అందరూ 3,50,00,000 మంది మేమందరం ఉద్యమకారులు అంటారు. కొంత ఇబ్బంది. ఇప్పుడు కులమానం ఏం తీసుకుంటుంది అంటే, నేను 14 సంవత్సరాలు కేసీఆర్ని ముఖ్యమంత్రి చేసే దాంట్లో ప్రధాన పాత్ర పోషించిన. నేను ఉద్యమకారుని కాదా మీరే చెప్పాలి. అటువంటిది గిట్ట తీసుకుంటాము. ఆ రోజులలో వంట వార్పు కానీ రోడ్ల మీద వచ్చి మా అక్క చెల్లెళ్ళు వంటలు చేసి మామూలుని పెట్టి వాళ్ళు తిని 14 సంవత్సరాలు జై తెలంగాణని తిరిగిన వాళ్ళకు మేము ఐడెంటిటీ చేస్తాం. మాకు తెలుసు. అది ఎంఆర్ఓకు అప్లికేషన్ పంపిస్తాము. ఎంఆర్ఓ పోయి ఆ ఊర్లో వెరిఫై చేస్తాడు. మొన్ననే ముఖ్యమంత్రి గారు సర్వే అయినప్పుడు ఒక కాలం పెట్టిన అందరూ చనిపోయిన కుటుంబమా, ఉద్యమం చేసిన కుటుంబమా, జైలుకు పోయిన కుటుంబమా, ఏముందో అది వివరం ఒకటి ఇచ్చినాం. నిన్న రెవెన్యూ డిపార్ట్మెంట్కి నుంచి అన్ని తీపించుకున్నాం. కులమానం ఫస్ట్, చనిపోయిన ఫస్ట్ ప్రియారిటీ. సెకండ్, ఆ రోజులలో బుల్లెట్లు కలిగి వికలాంగులైన వాళ్ళకి సెకండ్ ప్రియారిటీ. థర్డ్ ప్రియారిటీ జైలుకు పోయిన వాళ్ళకి. ఫోర్త్ ఏమో కేసులకు ఇప్పుడు గిట్ట తిరుగుతున్నారు, ఎఫ్ఐఆర్ ఉంటాయి. తర్వాత ఫిఫ్త్ నా లెక్క గిట్ట చాలామంది ఉన్నారు, జైలుకు పోలే, కేసులు కాలే, కానీ ఉద్యమంలో పనిచేస్తారు. ఆ కులమానం గిట్ట తీసుకొని అందరికీ న్యాయం చేస్తారు. తెలంగాణ ఇప్పుడు నిన్ననే ఒకసారి అయింది. రేపు 4వ తేదీ సెక్రటరియట్లా ఎప్పుడన్నా 10 సంవత్సరాల ఆల్ పార్టీని పిలిచి మాట్లాడలే ఎవరు, ముఖ్యమంత్రి గారు, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కానీ రేపు 4వ తేదీ అన్ని ఆల్ పార్టీకి పిలుస్తాం. తర్వాత మనం ఉద్యమకారుల ప్రాంగణం ఏదైతే తెలంగాణ ఉద్యమం ఎక్కడికించి అయితే లేచిందో కొండా లక్ష్మణ్ బాపూజీ ఆ ప్లేస్లోనే ఆఫీస్ తీసుకుందాం. అది అందరికీ అందుబాటులో ఉంటుందనే ఉద్దేశంతో తెలంగాణ ఉద్యమకారులకు అక్కడికించే న్యాయం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికే కదా ఈ కమిటీ. ఈ కమిటీలో చాలామంది ఉన్నారు. ప్రొఫెసర్ ఉన్నారు, కోదండరాం, అద్దంకి దయాకర్, నేను, కేశవరావు, పొన్నం ప్రభాకర్. ఆ రోజుల్లో పార్లమెంట్లో కొట్లాడింది కొంతమంది ఎంపీలు. పొన్నం ప్రభాకర్ కానీ, అంజన్ కుమార్ యాదవ్ కానీ, మధు యాస్కి గౌడ్ కానీ, సురేష్ శెట్కార్ కానీ, బాలరాం నాయక్ కానీ, ఇవాళ మన మధ్యలో లేదు నాగకర్నూలు ఎంపీ డాక్టర్ జగన్నాథం కానీ. ఆ రోజులు 10 మంది ఎమ్మెల్యేలు పార్లమెంట్లో కొట్లాడినారు. వాళ్ళకి గిట్ట వాళ్ళ సూచనలు సలహాలు తీసుకొని ఏం చేద్దామంటే బాగుంటుంది, తర్వాత ఉద్యమకారుల సూచనలు తీసుకొని ఏముంటే బాగుంటుంది, తర్వాత ఉద్యమంలో పనిచేసి నష్టపోయిన వాళ్ళు
ఆర్థికంగా దెబ్బతిందులు మేమందరము చూడడానికి ఉన్నాం, కానీ పరిస్థితి బాగలేదు ఇంట్లో. ఆర్థికంగా అందరం దెబ్బతింది ఉందాం ఇక్కడ. వారికి ఏదో ఒక రూపంలో వారికి న్యాయం చేస్తామని అయితే ఇంకొకటి, కమిటీ చేసిన తర్వాత చాలా మంది కూడా కంపెనీల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి కంపెనీ కలుస్తా ఉన్నారు కదా, చాలా మంది రిపీటెడ్ చెప్పారు. దాని నేను ఏం చర్యలు తీసుకోబోతాం? నేను ఇంతకు ముందే అన్న 3.5 కోట్ల మంది అందం ఉద్యమకారులే అంటారు. అట్లా కుల సంఘాలు పుట్టుకొచ్చినాయి. నేను అన్ని మండలాలు అన్ని తిరిగిన అప్పుడు ఏ సంఘాలు పనిచేసినాయి నాకు తెలుసు. కానీ కొంతమంది అది పెట్టుకుంటే ఎవరైతే కరెక్ట్గా పనిచేస్తారో వాళ్ళకు గుర్తిస్తాం. నిన్న మొన్న పుట్టిన సంఘాలకు కొంచెం